బ్రేకింగ్ చూస్తున్నాం. నోటీస్ ఇవ్వకుండా లిక్కర్ కేసులో తనను అరెస్టు చేశారని ఆరోపించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో మీడియా ప్రతినిధులను చూసి వారికి వినిపించేలా కేకలు వేశారు చెవిరెడ్డి. ఇదే కేసులో మరో నిందితుడు వెంకటేష్ నాయుడును కూడా ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు అధికారులు. ఎప్పుడు రమ్మంటే కూడా వస్తానండి. ఛానల్లో చెప్తే నిన్నటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వాలి. ఒకదానికి పిలవాలా పిలవాలా నాకు నోటీస్ ఇవ్వాలా. నా మీద ఏ కేసు లేదు. అన్యాయమైన అక్రమమైన అధర్మమైన కేసులు తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ కాలేజీ అందుబాటులో ఉంటారన్నప్పుడు నిజాయితీ ఉంటే నోటీస్ ఇచ్చి పిలిపించాలా. ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆ పైన నిన్న నాకు లుక్అవుట్ నోటీస్ ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇంత దుర్మార్గంగా దాని మీద కొట్టారు. ఈ రోజు కూడా విచారణలో కూడా నా అభిప్రాయాన్ని తీసుకోవాలా. విచారణలో అభిప్రాయం తీసుకోమంటే అభిప్రాయం తీసుకోమంటే నేను చెప్పినట్టు నువ్వు సంతకం పెట్టమంటారు. వాళ్ళు చెప్పినట్టు సంతకం పెట్టడానికి నేనున్నానా? వాళ్ళు చెప్పినట్టు నేను సంతకం పెట్టాలని చెప్పండి.